let's go, lose control, slip inside on the. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చింటూ బ్లాగ్స్. ఇంకా ఇప్పుడు న్యూయార్క్లో ఉన్నాం కాబట్టి న్యూయార్క్లో ప్లేసెస్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో మ్యాక్సిమం ఎన్ని ప్లేసెస్ కుదిరితే అన్ని ప్లేసెస్ కవర్ చేసి నేను ఈ బ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. సో నేను ఒక చెక్ లిస్ట్ తయారు చేశాను చూడాలనుకున్న ప్లేసెస్. సో వాటిలో ఇప్పటికే లేట్ అయిపోయింది, ఈరోజు ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా ఇప్పుడు న్యూయార్క్కి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇప్పుడు వెళ్ళేటివి నైట్ టైమే బాగుంటుంది న్యూయార్క్, ఆ లైట్స్ అదంతా. సో అందుకు ఇంకా ఈవినింగ్ ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను న్యూయార్క్కి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఏమేం ప్లేసెస్ ఏంది అనేది నేను కవర్ చేసినట్టు ఈరోజు. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఇంకా కవర్ చేయాలనుకునేటివి మేబీ నెక్స్ట్ బ్లాగ్లో ఇన్ కేస్ ఈరోజు అవి ఏమేమి ప్లేసెస్ కవర్ చేశానో ఈ బ్లాగ్లో చూపిస్తాను. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఇంకా లైక్ నా నెక్స్ట్ బ్లాగ్లో ఇన్ కేస్ నేను కానీ కవర్ చేసి అవి నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. సో ఇంతకీ మీరు కానీ నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్, డూ కామెంట్, డూ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు చింటూ బ్లాగ్స్. సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సీ యూ. మనం ఉండే లొకేషన్ వచ్చేసి బౌండ్ బ్రూక్ అనమాట. సో ఇప్పుడు న్యూయార్క్కి వెళ్ళాలంటే ఈ ప్లేస్ నుంచి 2 ట్రైన్స్ అయితే మారాలి. సో ఈ ట్రైన్లో మన ఏరియా నుంచి లైక్ నెవార్క్ అయితే వెళ్తున్నాము. అండ్ లైక్ నెవార్క్ నుంచి ఇంకో ట్రైన్ అది వచ్చేసి పాత్ ట్రైన్స్ అనమాట, అంటే అది లైక్ సేమ్ యాజ్ మెట్రో ట్రైన్స్. సో ఇది ఆ ట్రైన్స్ అయితే క్యాచ్ చేయాలి. సో ఇంకా నెవార్క్ నుంచి ఇంకా డైరెక్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ఈ ట్రైన్ అయితే క్యాచ్ చేస్తున్నాం. ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్టేషన్ అనమాట. సో ది ఎగ్జాక్ట్ ఇక్కడికి ఈ ప్లేస్కి లైక్ మల్టిపుల్ ట్రాన్స్పోర్ట్ అనేది అన్నీ కనెక్ట్ అవుతాయి, ట్రైన్స్, సబ్వేస్, పాత్స్ ఎక్సెట్రా. సో ఇంకా ఇది వచ్చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది అవుట్ సైడ్ నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్ వ్యూ అనమాట. ఇది దాని ఎంట్రన్స్. సో ఇంకా ఇప్పుడు బ్రూక్లైన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోదాం.
ఇంకా ఇప్పుడు ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే బ్రూక్లైన్ బ్రిడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ బ్రూక్లైన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ న్యూయార్క్ లైక్ నైట్ టైమ్స్ క్రేజీ ఉంటుంది, అంతా ఈ లైటింగ్స్ అంతా లైక్ హెవీ రష్గా. సో నాకైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇంకా ఇది బ్రూక్లైన్ బ్రిడ్జ్ న్యూయార్క్ సిటీ. సో ఇప్పుడు మనం బ్రూక్లైన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం. అండ్ ఇదేంటంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ అట్రాక్టివ్ స్పాట్ ఇన్ న్యూయార్క్. ఈ బ్రిడ్జ్ కూడా చాలా ఫేమస్ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ ఏంటంటే లైక్ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో కింద రోడ్స్ ఉంటాయి, ట్రాఫిక్ లైక్ రోడ్స్ ఉంటాయి. మనము లైక్ సెంటర్లో ఇట్లా లైక్ నడిచేకుంటుంది. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నైట్ కాబట్టి చాలా లైక్ చాలా బాగుంది వ్యూస్. ఇంకా ఇప్పుడు మనము లైక్ 2 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఒకటి వచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇంకా సెకండ్ వచ్చి బ్రూక్లైన్ బ్రిడ్జ్. ఇంకా ఇప్పుడు లైక్ థర్డ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో ఇదే అనమాట థర్డ్ ప్లేస్. సో ఈ ప్లేస్ పేరు వచ్చి ఎక్స్చేంజ్ వాటర్ ఫ్రంట్. ఇక్కడ నుంచి ఆ రివర్ అది వెనకాల యాక్చువల్ న్యూయార్క్ సిటీ బిల్డింగ్స్ అదంతా చాలా బాగుంటుంది. ఈరోజుకి ఇవి 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఒకటి వచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్, బ్రూక్లైన్ బ్రిడ్జ్ అండ్ నెక్స్ట్ ఎక్స్చేంజ్ వాటర్ ఫ్రంట్ ప్లేస్. ఇంకా ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోదాం. సో ఇలా లైక్ డే 1 ఇన్ న్యూయార్క్ అయితే ఇలా జరిగింది మంది. I hope you guys enjoyed my vlog. See you guys in the next vlog.